గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ప్రతి పాయింట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజు మనకు 26,004లో క్లోజ్ అయింది, కానీ ఓపెన్ మాత్రం మనకు 26,005లో ఓపెన్ అయింది. ఒక్క పాయింట్ తేడాతో ఇది ఓపెన్ అయింది. దీనికి ఇలా ఈ విధంగా ఏర్పడినప్పుడు మనం ఈ పీఈసీలు అనేవి ఏ విధంగా ప్రభావం చూపిన ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీసీలు 25,700 సి 25,700 సి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇది 15-15 క్యాండిల్. ఎప్పుడైనా సరే మనకు ఈ 15-15 క్యాండిల్ కింద ఏర్పడిన మార్కెట్ అనేది కింద ఏర్పడిన దీని మీద స్టాండ్ తీసుకొని దీని మీద సపోర్ట్ తీసుకుంటే మాత్రం మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేదా దీనికి కింద రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా జరిగింది. ఈరోజు ఇది మన మెయిన్ పీఈ కాబట్టి ఇది ఇక్కడ ఈ 15-15 క్యాండిల్ మీద మార్కెట్ అనేది ఏర్పడిన తర్వాత దీన్ని ఈ 9-15 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా మారేది. దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది ఫస్ట్ మొదట మనం గమనించవలసింది, దీన్ని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత ఈ 9-45 క్యాండిల్ కూడా గ్రీన్గా మారి తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి అక్కడక్కడనే మనకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒకటి మనకు ఈ 145 క్యాండిల్ అనేది మనకు ఒకేసారి మనకి ఇది కిందికి రావడం జరిగి ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ క్యాండిల్ అనేది కింది దాకా వచ్చింది. ఇక్కడ నుండి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ తోటి ఇది పైకి వెళ్ళింది. ఓకేనా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది. మనం చాలాసార్లు ఎక్స్పైర్ అప్పుడు కిందికి వెళ్ళి మార్కెట్ అనేది మనకు మెయిన్ సి అనేది ఎప్పుడైనా సార్ మనకి ఇది ఈ 9-15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని మనం చాలాసార్లు చూసాము. తర్వాత దీనికి మనం ఈ రెగ్యులర్ సిఈలు మాత్రం దాని కింద ఉన్న ఈ 15-15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటాయని చెప్పి మనం చాలాసార్లు చూడడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మన పీఈ కూడా ఒకసారి గమనిద్దాం. పీఈ మీరు ఒకసారి గమనించండి. పీఈ చూసినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మనకు సి కూడా రెడ్ క్యాండిల్ ఉంది. సి కూడా ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ పి కూడా మనకి ఇది ఇక్కడ రెడ్ క్యాండిలే ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఈ పి కూడా రెడ్ క్యాండిల్ ఉంది. పి ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ అనేది రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇది కిందికి వచ్చే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 15-15 క్యాండిల్ మీద స్టాండ్ ఇది సపోర్ట్ తీసుకుంటుందో ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. నేను ఇంతకుముందు సిఈలో కూడా రెడ్ క్యాండిల్ మీద అది సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ పీ కింద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది ఒక 9-15 క్యాండిల్ ఇది. ఆ తర్వాత 9-45 క్యాండిల్ కూడా ఈ విధంగా ఏర్పడింది. తర్వాత కిందికి వచ్చింది. ఇదంతా ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు కింద నుంచి వెళ్ళి పైకి వెళ్ళినా కూడా ఇది ఈ రెడ్ క్యాండిల్ ఈ 9-15 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అనేది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. గ్రీన్ క్యాండిల్ ఉన్న కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కిందికి వచ్చి పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద విక్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ ఈరోజు ఏర్పడిన 9-15 క్యాండిల్ దీని మీది బాడీ నుంచి ఇది మనకు రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది ఈరోజు. ఓకేనా? అదేవిధంగా ఒకసారి ఈ నెక్స్ట్ వీక్ సి గమనించినట్లయితే దానికి చాలా తేడా ఉంది. ఇది బుధవారం క్లోజింగ్. ఇది మనకు రెడ్ క్యాండిల్ ఇది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇది న్యూట్రల్గా ఉంది ఇక్కడ మనకు ఇది బ్లాక్లో. ఓకేనా? ఆ తర్వాత చూసినట్లయితే మార్కెట్ అనేది ఒక పాయింట్ పాజిటివ్ ఏర్పడినా సరే ఇది మార్కెట్ అనేది మనకు డిప్లో ఏర్పడింది. ఓకేనా? డిప్లో ఏర్పడి ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 329 రూపాయల నుండి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని
ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకు ఈ ఈరోజు అంటే ఈ 23 రోజు ఎక్కడి నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో ఇది అక్కడి నుండి ఇక్కడ 915 క్యాండిల్ బేస్ చేసుకొని కాదు ఇక్కడ మనం చూడవలసింది ఇక్కడది ఈ ఈ ఈ వీక్ ఈరోజు 23 తారీఖు నాడు ఎక్కడి నుండి ఇది సపోర్ట్ తీసుకుందో అది అక్కడ నుండి ఇది మళ్ళీ ఈరోజు సపోర్ట్ తీసుకొని ఒక పెద్ద బిగ్ క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా 945 క్యాండిల్ కూడా కిందికి వచ్చినా కూడా దీన్ని ఈ విక్కుల మీద నుంచి సపోర్ట్ తీసుకోవడం వలన ఓకే అర్థమవుతుందా, ఈ విక్కుల మీద మనకు సపోర్ట్ తీసుకోవడం వలన ఇది ఏమైంది, ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది ఈ రెడ్ క్యాండిల్గా మారినప్పుడు మాత్రమే మనకు పి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ నుండి సపోర్టు మళ్ళీ తీసుకుంటుంది లేదా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, దీన్ని కింద నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమైంది, 915 క్యాండిల్ అనేది ఇక్కడిక్కడనే మనకు క్యాండిల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ విధంగా చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ దీని మీద ఉన్న ఈ విక్కుల మీద నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది ఈరోజు ఈ పీ కూడా అంతే. ఇది పీ చూసినట్లయితే మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇది కూడా నెక్స్ట్ వీక్ పీ గమనించినట్లయితే ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, రెడ్ క్యాండిల్ ఉంది. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది పైనుంచి రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా క్లోజ్ కాకూడదు. ఇది ఇక్కడ చూసినట్లయితే కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి కరెక్ట్ మీరు గమనించినట్లయితే ఈ 915 క్యాండిల్ నుంచి ఇది రెసిస్టెన్స్ తీసుకుంది, డైరెక్ట్ తీసుకొని ఇది డైరెక్ట్ కిందికి ఏర్పడింది. ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఒక 915 క్యాండిల్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడినా సరే ఈ 945 క్యాండిల్ అనేది దీని పక్క నుండి మాత్రం సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. అప్పుడు మాత్రం అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వెళ్ళినా కూడా ఇది ఇక్కడ ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని బాడీ నుంచి ఇక్కడైతే ఈ 24 తారీఖు నాడు సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుండి కూడా ఇది సపోర్టు రెసిస్టెన్స్ తీసుకుని సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రాక. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంతే. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. మనకు మార్కెట్ అనేది 26,000లో ఏర్పడింది కాబట్టి ఒకసారి ఈ 26,000 సిఈ అనేది ఒకసారి గమనిద్దాం. మీరు దీంట్లో మీకు రెండు చెప్తాను ఒక పాయింట్లు. ఇది మంగళవారం క్లోజింగ్ ఇది. ఓకే, ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది మంగళవారం క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ ఉంది. కాకపోతే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఏర్పడడం వల్ల ఇది మార్కెట్ అనేది కిందికి వచ్చింది ఇక్కడ. ఓకే, కిందికి వచ్చి ఈ కింద ఉన్న ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకుంది ఇది. ఓకేనా, సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి తర్వాత ఇక్కడ ఇది బుధవారం రోజు ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈరోజు మార్కెట్ అనేది కింద ఏర్పడ్డది మనకు. ఓకే, కింద ఏర్పడి మళ్ళీ ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడనేమో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ మీద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడనేమో ఇది ఈ 915 క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇది దీని కింది బార్డర్ నుంచి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుని ఇది మళ్ళీ ఇది ఎక్కడి నుండి ఇది 56 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి పెరిగింది, ఇది 263 దాకా పెరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 1345కి 915 క్యాండిల్ దగ్గరకు వచ్చింది కదా, ఇది కూడా సేమ్ అదే విధంగా ఇది ఇక్కడ కూడా మనకు ఈ 915 క్యాండిల్ మీద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కూడా ఇది మనకు 915 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకొని ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది.
ఓకే. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉన్నా సరే ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి 915 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడుతుందో, ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్స్ అనేటివి దీనికి కిందికి రాకుండా దీని మీదనే ఉన్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే 26,050 కాల్ ఇది. ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఇది ఒక బుధవారం క్లోజింగ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక్కడ ఇది ఒక ఈ 15 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఉన్నట్లయితే ఇక్కడ క్లోజింగ్ అయినా కూడా మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఈ 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మెయిన్ సిఈ తీసుకోకపోయినా కూడా మనం రెగ్యులర్గా ఆడ్ చేసుకున్న సిఈ అయినా పి అయినా సరే మనకు పైకి వెళ్ళాలంటే కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి గ్రీన్ క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇది బుధవారం నాడు క్లోజింగ్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. కాకపోతే ఈ కింద మాత్రం మనకు ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుండి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మొదటగా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా సరే 51లో ఓపెన్ అయినా ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకున్నది. ఇది 35 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి పెరిగింది 211 రూపాయల దాకా పెరిగింది ఇది. ఆ తర్వాత 1:45కు మార్కెట్ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి ఓకే, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఇటువంటి పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, మనం అనుకున్నాం ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది డౌన్లో ఏర్పడితే ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే లేదా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటే మనం బై చేసుకోవచ్చు అనుకున్నాము. కాకపోతే ఈ విధంగా మార్కెట్ అనేది పైన ఏర్పడినప్పుడు పి అనేది టోటల్ పి అనేది మనకు మెయిన్ పి అనేది మనకు ఈ విధంగా ఉన్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ మెయిన్ పి ఇది మనకి అది 26,300 అనేది మెయిన్ పిఈ. ఈ విధంగా దీని కింద కూడా ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇది మనకు మెయిన్ పిఈగా మారింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా రెడ్గా ఉన్నప్పుడు దీని కింద ఏర్పడిందో ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి క్యాండిల్స్ అనేటివి ఏర్పడకూడదు. ఒకటే క్యాండిల్ అనేది పెద్ద క్యాండిల్ ఏర్పడినా కూడా మళ్ళీ పైకి ఇక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి క్లోజింగ్ దాకా. కాకపోతే ఇది ఆల్రెడీ ఇక్కడగా చేరుకుంది మనకు మార్కెట్ అనేది. ఇక్కడ దాకా ఒక విక్కు లాంటిది ఏర్పడింది. ఇంతకుముందు చాలాసార్లు కూడా మనకు ఒకసారి వీడియోలో ఇటువంటి విక్కులో ఏర్పడింది. ఇక్కడ 950 క్యాండిల్ అనేది టచ్ చేసింది. చేసిన మళ్ళీ ఇది క్లోజింగ్గా మారి ఇక్కడి నుంచి మళ్ళీ క్లోజింగ్గా మారింది. ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్గా మారింది. ఈ విధంగా ఈ కింద సపోర్ట్ లేనట్లయితే కింద సపోర్ట్ లేకుండా ఇటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడినప్పుడు ఇది మళ్ళీ ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత మనం 26,100 సిఈ చూద్దాం. ఇది బుధవారం క్లోజింగ్. ఇది బుధవారం క్లోజింగ్. ఓకేనా. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 950 క్యాండిల్ నుంచి ఇక్కడ 950 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక 15 క్యాండిల్. ఓకే, ఇక్కడ నుంచి ఇది కూడా ఒక 15 క్యాండిల్. ఇది అర్థమవుతుందా? అంటే పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని దీని హైదాకి వెళ్ళింది. హైదాకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఇప్పుడే మనం బై చేసుకోవాలి. ఇదే టైంలో బై చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ 36 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది 162 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళింది, దీని హైని టచ్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చినప్పుడు మనం ఈ టైంలో మనం బై చేసుకోవాలి. బై చేసుకున్నట్లయితే మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు మెయిన్ పీఈలో మనకు సపోర్ట్ అనేది లేదు. ఓకే,
ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న పీఈలు కూడా ఒకసారి చూద్దాం. 26,000 పీఈ చూద్దాం ఒకసారి. మనకు మెయిన్ పీఈ అనేది మనకి ఇక్కడ ఈ మెయిన్ పీఈ అనేది ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇవి కూడా మనకు రెడ్ క్యాండిలే ఉన్నాయి. ఓకేనా. ఆ తర్వాత మార్కెట్ ఈ విధంగా 915 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని కూడా ఇటువంటి పెరగవు. ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఉన్న క్యాండిల్స్ అనేటివి పెరగవు, ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంటుంది. ఓకేనా. దీని మీద స్టాండ్ తీసుకుంటే తప్ప, దీని మీద సపోర్ట్ తీసుకొని ఒక క్యాండిల్ ఏర్పడి దీని మీద పైనే ఉండాలి, క్యాండిల్స్ అనేది కింది రాకూడదు. అప్పుడు మాత్రమే పెరిగే అవకాశాలు ఉంటాయి, లేనప్పుడు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బాగా టిక్కరా కొంది అంతే. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిందే. ఓకేనా. ఈ 15 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ నుంచి మళ్ళీ రెస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది రెస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్గా మారింది డైరెక్ట్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది కిందికి 0 అయిపోయింది క్యాండిల్. ఓకే. ఆ తర్వాత 650 పిఈ, 650 పిఈ ఇది కూడా బుధవారం క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగు. ఆ తర్వాత ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ చాలా క్యాండిల్స్ ఏర్పడ్డాయి. ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడ్డాయంటే పైకి వెళ్ళినా కూడా ఈ 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నట్లయితే ఇది మనకు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉండవు. ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడినప్పుడు, ఈ విధంగా ఇటువంటి విక్కులు ఏర్పడినప్పుడు మనము కాల్ను బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ వెళ్ళినా కూడా ఇది ఇక 15 చెప్పాను, ఇక్కడ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి 100 రూపాయల నుంచి వెళ్ళి 0 అయిపోయింది ఇది. ఆ తర్వాత 26,100 ఇది కూడా 15 క్యాండిల్ బుధవారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ మెయిన్ ఇక్కడ నుండి ఇది రెస్టెన్స్ తీసుకుంది. ఓకేనా. మెయిన్కి ఇది రెస్టెన్స్ తీసుకుంది. రెస్టెన్స్ తీసుకొని ఇది డైరెక్ట్ కిందికి వచ్చింది. మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనం ఏర్పడిన క్యాండిల్స్ అనేటివి ఎక్కడ ఏర్పడుతున్నాయో చూడాలి. ఫస్ట్ మనం యాడ్ చేసుకున్న పీఈలు ఇది ఇక్కడ దీని బుధవారం క్లోజింగ్ ఏముంది, తర్వాత ఇది మనకు ఈ ఏర్పడిన 950 క్యాండిల్ అనేది ఏ విధంగా ఉన్నది మనం చాలా జాగ్రత్తగా 9 o'clock నుంచి మార్కెట్లో కూకొని ఆ తర్వాత ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. మార్కెట్ అనేది మనకు ఎక్కడ ఉంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడకు వచ్చింది. ఇక్కడ కూడా ఇది 15 క్యాండిల్ నుంచి రెస్టెన్స్ తీసుకుని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 15 క్యాండిల్ నుంచి రెస్టెన్స్ తీసుకుని ఇది మళ్ళీ కిందికి వచ్చింది. ఈ విధంగా 915 క్యాండిల్ రెడ్గా ఉండి, ఈ 15 క్యాండిల్ రెడ్గా ఉండి 915 క్యాండిల్ రెడ్గా ఉన్నట్లయితే ఇది ఈ విధంగా క్యాండిల్స్ అనేటివి ఏర్పడినట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉండవు, ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సిఈ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మార్కెట్లో గుర్తుంచుకోవాల్సినవి, మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది, మనకు దాన్ని యాడ్ చేసుకున్న పీఈసీలు అనేటివి ఏ విధంగా ఉన్న విషయం గురించి మీరు గుర్తుంచుకున్నట్లయితే మనం మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.